ప్రచారంలో దూకుడుగా వెళ్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు కొత్త టెన్షన్ మొదలైంది. పార్టీ కేడర్ నుంచి ఆమెకు మంచి రెస్పాన్స్ వస్తున్నా లీడర్ల నుంచే సమస్యలు వస్తున్నాయి. మాధవీలత నామినేషన్కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టడం చర్చగా మారింది. హైదరాబాద్లో బీజేపీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి రాకపోవడంతో పార్టీలోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ సెగ్మెంట్ ఇన్ఛార్జిగా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మాధవీలత ప్రచారంలో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. రానున్న రోజుల్లోనూ ఆమె తరపున ప్రచారంలో రాజాసింగ్ పాల్గొంటారా లేదా అనే అంశంపై పాలిటీషియన్స్లో చర్చ మొదలైంది. హైదరాబాద్ అంతటా రాజాసింగ్కు ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అలాంటిది ఆయన సపోర్ట్ లేకపోతే మాధవీలతకు కష్టాలు తప్పవని టాక్ కూడా వస్తుంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు ఇక ఈ అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్ చెప్పండి. సౌమ్య నిన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న రాజాసింగ్ కూడా ఈ నామినేషన్ నిన్న ఆమె నిర్వహించిన ర్యాలీలో కూడా రాజాసింగ్ కూడా పాల్గొంటారని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ నిన్న రాజాసింగ్ నామినేషన్ కి ఆమెతో ఉండకపోవడం కూడా ఇప్పుడు సర్వత్రా బీజేపీ క్యాడర్ లో కూడా కలకలం రేస్తోంది. మొదటి నుంచి కూడా రాజాసింగ్ అసలు ప్రచారంలో ఎక్కడ కూడా మాధవీలత ప్రచారంలో ఎక్కడ కనిపించడం లేదు కదా. కనీసం ఆమె సపోర్టివ్ గా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఒక్కసారి మాత్రము రామబాణం విషయంలో మాత్రము అల్సొద్దీన్ ఓవైసీకి కౌంటర్ గా మాత్రమే ఆయన సపోర్టివ్ గా మాట్లాడారు. రామబాణం పెడితే దాని కేసు పెడతారా అన్యాయంగా అని మాత్రమే తప్ప ఇప్పటి వరకు కూడా రాజాసింగ్ గౌతమ్ రెడ్డి ఎక్కడ కూడా సపోర్ట్ చేసే విధంగా క్యాంపెయినింగ్ లో ఎక్కడ కూడా ఇంతవరకు కనిపించలేదు. అయితే ఫస్ట్ నుంచి కూడా టికెట్ అనౌన్స్ అయిందో మాధవీలత ఆమె తనదైన శైలిలో ప్రచారంలో దూకుడుగా పెడుతోంది. అయితే ఇప్పుడు కొత్తగా ఒక టెన్షన్ కూడా మొదలైందని చెప్పుకోవాలి. ఆమెకు స్థానిక క్యాడర్ కలుపుకొని వెళ్ళట్లేదు. అలాగే క్యాడర్ కూడా ఆమెకి సపోర్ట్ చేయకపోవడము, దాంతో ఇక్కడ ఆమెకు వస్తున్న రెస్పాన్స్ ప్రధానంగా గల్లీ లీడర్ల నుంచి సమస్యలు వస్తున్నాయనేది కూడా ప్రచారంలో. అయితే నిన్న జరిగిన నామినేషన్ కి రాజా డుమ్మ కొట్టడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లో ఏకైక ఎమ్మెల్యే గౌతమాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి రాజాసింగ్ ఉన్నారు. అయితే మాధవీలత నామినేషన్ కార్యక్రమానికి రాకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారి హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా తన అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థి చేశారని కూడా అసంతృప్తిగా ఉంటారని కూడా విస్తృత ప్రచారంలో ఉంది. మాధవీలత ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించడం కూడా లేదు. రాష్ట్ర రోజుల్లో ఆ తరఫున ప్రచారంలో రాజాసింగ్ పాల్గొంటారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ అంశం పైన పాలిటిక్స్ లో కూడా విస్తృతంగా పొలిటికల్ సర్కిల్స్ తో చర్చ జరుగుతుంది. హైదరాబాద్ కూడా ప్రత్యేకంగా రాజాసింగ్ కు ఒక అభిమాన గణం కూడా ఉంది. ఆయనకి బేసిక్ ఏంటంటే బీజేపీ పార్టీలో సంజయ్ తర్వాత అగ్రెసివ్ గా మాట్లాడే వ్యక్తిగా కూడా రాజాసింగ్ కి పేరుంది. అలాగే ఆయన ఏది మాట్లాడినా కూడా సెన్సేషనల్ గానే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఆయనకి కొద్దిగా కాంట్రవర్సీస్ కూడా మాట్లాడతారనే కూడా పేరుందారు. అయితే ఇలాంటి పరిస్థితులలో మాధవీలతకు ఆయన సపోర్ట్ లేకపోతే ఓల్డ్ సిటీలో కాస్త ఇబ్బందిగా ఉంటుందనేది కూడా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే మాధవీలత కూడా మొదటి నుంచి కూడా తన శైలిలోనే ప్రచారానికి వెళ్తూ ఉంది. ఆమె కూడా ఒక అపవాదం మూటగట్టుకున్నారు. స్థానిక క్యాడర్ తో పాటు లీడర్లని ఆమె ఎప్పుడు కూడా కన్సల్ట్ అవ్వలేదని, ఆమె సొంతగా కూడా వెళ్తోందని ఏకైక ఒక ఓల్డ్ సిటీకి చెందిన బజరంగ్ దళకి చెందిన యమన్ సింగ్ ని మాత్రమే మొదటి నుంచి కూడా ఆ ప్రచారంలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటి సహాయం ఆమె ప్రచారంలోకి వెళుతుంది. మిగతా ఉన్న సంఘ పరివార స్వయం సేవకులు కానీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ చెందిన విఎస్పీ కానీ, అలాగే ప్రజ్ఞా భారత్ చెందిన కార్యకర్తలను కానీ ఇది ఎవరికి కూడా తీసుకొని వెళ్లకుండా తన సొంత మనసుతోనే ప్రచారానికి వెళుతుంది అని కూడా ఆమె అపవాదం పెట్టుకుంది. ఇటు బీజేపీ
కూడా అసమ్మతి వర్గం కూడా సపోర్ట్ చేయడం లేదు. దాంతో పాటు ఆమె ఒక్కరికి నేనే అన్న చందన కూడా ఆమె ఎన్నికల ప్రచారం ఎవరు తెలియ కూడా ఉందని కూడా బీజేపీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆమె ఇప్పటికైనా కూడా అందరిని కలుపుకొని పోవాలి బీజేపీ నాయకులు పదే పదే చెప్పినా కూడా ఆమె ఎవరిని కలుపుకొని పోవచ్చు. కాకపోతే పబ్లిక్ లో ఓల్డ్ సిటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఆమె ఎక్కడికి కూడా ప్రజలు వాలంటీర్ గా హైదరాబాద్ పాతబస్తీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే కాకుండా హైదరాబాద్ సిటీలో ఇటు సికింద్రాబాద్ నుంచి కానీ మల్కాజ్ నుంచి కానీ అదర్ నుంచి కూడా ప్రజల వాలంటీర్ గా నిన్నైతే చాలా మంది కూడా ఆ ర్యాలీలో పాల్గొనేటందుకు వివిధ ప్రాంతాల్లో కోరి ఏఎస్లో కూడా ఆమె తరఫున మద్దతుగా పెట్టారు. వాళ్ళందరూ స్థానిక ఓటర్స్ కాకపోయినా సపోర్టివ్ గా వెళ్ళారు. కానీ ఎక్కడైతే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లు ఓట్ చేస్తేనే మాదవిగా చూస్తారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా సోషల్ మీడియాలో హైప్ క్రేజ్ వచ్చినంత మాత్రాన గెలవదు అని కూడా ప్రధానంగా బీజేపీ వర్గాలు పేర్కొంటున్నప్పటికీ ఇప్పటికైనా కూడా ఆమె క్యాడర్ అందరినీ కలుపుకొని పోవాలి, బీజేపీ పెద్దల నేతలతో తీసుకోవాలి కూడా ప్రచారంలో ఇప్పటికైనా సొంత క్యాడర్ ని బీజేపీలో ఉన్న అందరినీ పార్టీ నాయకులను కలుపుకోతే బెటర్ అంటున్నారు. కానీ రాజకీయ మాత్రము చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి. ఎందుకంటే రాజా సింగ్ కన్సిక్యూటివ్ గా 3 times నుంచి గెలుస్తూ వస్తున్నారు ఆయన గోజాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి. కానీ ఈ పరిస్థితుల్లో రాజా సింగ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా మాధవీలతకి అవసరం అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. సౌమ్య, రాజా సింగ్ ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు కదా, మరి ఈ విషయం గురించి మాధవీలత రాజా సింగ్ ని కలిసారా? ఆమె ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు కూడా ఆమె రాజా సింగ్ ని సంప్రదించలేదు అనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. ఆమె ఏ రోజు కూడా వెళ్లి రాజా సింగ్ ని సపోర్ట్ కావాలి అని కూడా ఇంతవరకు నేరుగా సంప్రదించిన దాఖలు లేవు అని కూడా బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సౌమ్య.